శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమః. కొద్ది రోజుల క్రిందటనే మనము ఏరువాక పౌర్ణమి కూడా జరుపుకున్నాం. అనగా ఈ ఏరువాక పౌర్ణమి మన రైతన్నలకు చాలా ప్రముఖమైన పండుగ. రైతన్నలు తొలకరులు మొదలయ్యే లోపుల తన పొలమును దున్ని తొలకరుల కోసం సన్నద్ధంగా ఉంటారు. అలాంటి సమయంలోనే ఈ గుప్త నవరాత్రులు మొదలవుతాయి. మనకి సంవత్సరంలో వచ్చే 4 నవరాత్రుల్లో 2 గుప్త నవరాత్రులు, 2 మామూలు నవరాత్రులు. ఈ 2 గుప్త నవరాత్రుల్లో శ్యామలా నవరాత్రులు, వారాహి నవరాత్రులని ఉన్నాయి. మాఘమాసంలో శ్యామల నవరాత్రులు చేసుకుంటే ఇప్పుడు ఆషాఢ మాసంలో మనము వారాహి నవరాత్రులు ఇరుముడించిన ఉత్సాహంతో చేసుకుంటాం. ఈ ఉపాసన గుప్తంగా చేసుకోవాలని శాస్త్రవచనం. వారాహి అమ్మవారు అతిశక్తివంతమైన దేవత. ఈ వారాహి అమ్మవారు బ్రహ్మాండాలన్నిటినీ కాపాడుతుంటుంది. మన లలితమ్మకి సర్వ సైన్యాధ్యక్షురాలు. మనము శ్రద్ధగా, భక్తిగా, శుచిగా, శుభ్రంగా ఈ వారాహి నవరాత్రులు మన ఇంట్లో చేసుకోగలిగితే అమ్మ ఖచ్చితంగా ప్రత్యక్షమవుతారు. ఏదో ఒక రూపంలో మీకు కనిపిస్తారు. మీ కోరికలు ఎటువంటి కోరికలు ఉన్ననో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇలా ఎన్నో దృష్టాంతాలున్నాయి. ఇది ఎప్పుడో పురాతన కాలంలో జరిగినది కాదు. మన ఛానల్లో కూడా మన సభ్యులందరికీ ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వారాహి అమ్మవారు మరియు శ్యామల అమ్మవారు కనిపించారు. కాబట్టి ఆషాఢ పాడ్యం నుంచి అంటే ఆషాఢ మాసం శుక్ల పాడ్యం నుంచి శుక్ల నవమి వరకు ఈ వారాహి నవరాత్రులు చేసుకుంటాం. వారాహి అమ్మ గురించి ఏ ఒక్కరికి మరలా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే వారాహి అమ్మవారు ఎంతో శక్తివంతమైన దేవత. మన లలితమ్మకి శ్యామలమ్మ ఎలాగైతే ప్రధాన మంత్రో అలాగే మన వారాహి అమ్మ మన లలితాంబకి సర్వసైన్యాధ్యక్షుడు. బ్రహ్మాండాలనే కాపాడే వారాహి అమ్మ మనల్ని కాపాడదా? ఖచ్చితంగా కాపాడు. మనము శుచిగా, శుభ్రంగా ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మను ఉపాసన చేస్తే అమ్మ మిమ్మల్ని ఖచ్చితంగా ఆదుకుంటుంది. మీకు ఏ భూ తగాదాలున్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, లేదా కుటుంబంలో కలతలు ఉన్నా అటువంటి కష్టాలన్నీ పోతాయి. కోర్టు కేసులు, భూ తగాదాలు మరియు సొంతింటి కల నెరవేరకుండా ఎవరికైనాను ఉన్నను అటువంటి ఈ కష్టాలైనను ఖచ్చితంగా అమ్మ తీరుస్తుంది. అలాగే సంతానం లేని వారికి అమ్మ సంతానం ప్రసాదిస్తుంది. మన ఛానల్లోనే దృష్టాంతాలు ఉన్నాయి. ఈ విషయాలు మరొక వీడియోలో చెప్పుకుందాం. కానీ మొట్టమొదటి విషయం ఏమనగా ఈ నవరాత్రులు మొదలయ్యేసరికే మనము మన యొక్క ఇల్లు పరిసరాలు ఖచ్చితంగా శుభ్రంగా పెట్టుకోవాలని. ఎందుకంటే పరిశుభ్రత లేని చోట దేవత నివాసం ఉండదు. మేము ముందుగానే మీకు హెచ్చరిస్తున్నాం. ఈ కలియుగంలో వారాహి అమ్మ కూడా సులభ దేవతే. ఎలాగైతే గణపతి, హనుమంతుడు ఉంటారో అలాగే వారాహి అమ్మ కూడా అతి సులభంగా మీకు ప్రత్యక్షం అవుతారు కూడా. మనము భక్తి శ్రద్ధలతో అమ్మ నామాలు కానీ అమ్మ స్తోత్రాలు కానీ ఈ నవరాత్రుల్లో చేస్తే అమ్మ సులభంగా మన కోరికలను మన కష్టాలను తీరుస్తారు.